కూలీ మూవీ గురించి చెప్పాలంటే సినిమా ఒక యావరేజ్ అనుకోవచ్చు. 5కి ఒక 4 ఇవ్వచ్చు, 3.5, 4 ఇవ్వచ్చు. అది కాకుండా సినిమాలో ముఖ్యంగా ఏందంటే ఆ బీజిఎం ఏదైతే అనిరుద్ధ్ కొట్టాడో బీజిఎం మాత్రం చింపి పాడేశాడు. సో సూపర్. ఆ బీజిఎం అయితే ఏంది, అందులో మ్యూజిక్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకు హైలైట్ ఏంది అంటే ఫస్ట్ రజనీకాంత్, తర్వాత నాగార్జున, వీళ్ళని బీట్ చేసేదే ఈ బీజిఎం మాత్రం సూపర్ కొట్టేశాడు. అంటే సినిమా ఎక్కడనో తగ్గుతుంది అనే టైంలో ఈ బీజిఎంతో కూడా అసలు మంచి హిట్ ఇచ్చిండు అనుకోవచ్చు. సో దాదాపుగా సినిమాకి ఎన్ని కోట్లు అనేవి పక్కన పెడితే మంచి బడ్జెట్ అయితే రావచ్చు సినిమాకు, ఏది కూలీ సినిమాకు. సో ఇందులో ముఖ్యంగా ఈ వయసులో కూడా రజనీకాంత్ గారు అంత బాగా చేయడం అనేది అసలు ఎవరు ఊహించలే. అట్లా కూడా చేస్తాడు, ఇంకా ఈ ఏజ్లో కూడా మన రజనీకాంత్ గారు అట్లా చేస్తారనేది ఎవరు ఊహించలే. సో అంత బాగా ఊహించారు. సో మీ అందరికి తెలిసిందే కదా, రజనీకాంత్కి తమిళనాడులో ఎంత క్రేజ్ ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత క్రేజ్ ఉంటుంది. సో అదేవిధంగా సినిమాని ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తున్నారు. మంచి హిట్ అనుకోవచ్చు, మరి భారీ ఎత్తున కాదు కానీ ఒక పర్లేదు. సినిమాలా చూస్తే మాత్రం మంచి పర్లేదు అనిపిస్తుంది సినిమా. సో మొత్తానికి నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ అసలు ఇంకా సూపర్ దానికి. సో మొత్తానికి చూసుకుంటే ఏంటి అంటే సినిమా మాత్రం బిలో యావరేజ్. మరి చెప్పాను కదా సూపర్ హిట్ కాదు కానీ యావరేజ్. దాంట్లో బీజిఎం అయితే సూపర్ హిట్ ఉంది. కొన్ని క్యారెక్టర్లు అసలు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్లు చింపి పడేశారు. అసలు ఆ క్యారెక్టర్లు ఎందుకు వస్తున్నాయో పక్కన పెడితే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది. సో అందరికి ఒకటే రకం కాకుండా ఒక్కొక్క క్యారెక్టర్ వచ్చినప్పుడు బీజిఎం మారుతూ ఉంటుంది, లొకేషన్లు మారుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా కూలీ సినిమాకు హైలైట్ అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి కూడా నాగార్జున గారు దాదాపు కొన్ని నెలలు ఆలోచించాడట. అంటే దీన్ని నేను సెట్ అవుతానా లేదంటే చేస్తే నాకేమైనా ఇబ్బంది అవుతుందా అనేసి కూడా ఛాన్సాల సిట్టింగ్ చేసి కూర్చొని మాట్లాడి ఆ డైరెక్టర్తో దాదాపు ఒక 5-6 సార్లు కలిసి, అంటే డైరెక్టర్ వచ్చి కలవడము ఒక 5-6 పైనే కలిశారట. కలిసి లాస్ట్కి మొత్తానికి ఒప్పుకోవడం జరిగింది. సినిమా మాత్రం సూపర్ హిట్ అనుకోవచ్చు. దీనికి కూడా హైలైట్ మన నాగార్జున గారు. సో మొత్తానికి అయితే సినిమా పర్లేదు, అంటే 5కి 3.5, 3.8 వరకు ఇవ్వచ్చు. సో మీరు సినిమా చూడండి, చూసిన తర్వాత కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.